brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నీళ్ళిస్తే నిందల దోచేసి చిందుల కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వివరణ ఇచ్చింది. కేంద్రం ఆమోదం నిపుణుల సలహాలతోనే కాళేశ్వరం నిర్మించాను తప్ప అవినీతికి పాల్పడలేదంటున్నారు హరీష్ రావు. మరోవైపు ఈటల హరీష్ రావు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ట్విస్ట్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ వేసింది తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కేసమే అన్నారు. కాళేశ్వరం కమిషన్కు సబ్ కమిటీకి సంబంధం లేదన్నారు. పీసీ ఘోష్ కమిషన్కు వాస్తవాలేంటో నేను చెప్తానంటున్నారు తుమ్మల. తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ విచారణ కాకరేపుతోంది. ఒక్క నోటీస్ ఇస్తే కేసీఆర్ వణికిపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు దేవుడువా, ఓ మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. నీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టు పూర్వతరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. కేంద్రం ఆమోదం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించలేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులే తెలంగాణకు జీవనాధారంగా మారాయన్నారు హరీష్ రావు. తుమ్మిడిహట్టి వివాదం నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని వేశారన్నారు హరీష్ రావు. ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. సో మేము ముగ్గురము మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇంజనీర్స్తో డిస్కస్ చేసి వ్యాప్కోస్ యొక్క ప్రాథమిక నివేదికను చూసి మొత్తంగా ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా అసెస్ చేసి ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్. ఈటల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాన్ని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి చేవెళ్ళ మన అవసరాన్ని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బాధితులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఈటల హరీష్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేబినెట్ సబ్ కమిటీ వేయలేదన్నారు ఆయన. తాను సుమోటోగా కమిటీకి నిజాలేంటో తెలియజేస్తానన్నారు తుమ్మల. అప్పటి ప్రాణాయత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు. నా సబ్ కమిటీకి సంబంధించి, నేనున్న సబ్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ప్రకటన కరెక్ట్ కాదు రాజేంద్ర గారిది. దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేరు, ఆయన చెప్పింది వేరు. కమిషన్ ముందు ఈటల అబద్ధాలు చెప్పారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ కేంద్ర నేతల ఆరోపణలను ఆయన ఖండించినట్లయిందన్నారు. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, పదే పదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా కాళేశ్వరం ఏటీఎంగా మారింది కల్వకుట్ల కుటుంబానికని, మోస్ట్ కరప్టెడ్ సీఎం ఫ్యామిలీ అని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ అవకాశాన్ని వదిలిపెడుతుందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నెల 9న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారు హరీష్ రావు. 11న కేసీఆర్ హాజరవుతారు. ఆ ఇద్దరు నేతలను కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.